నవంబర్ లోపే ట్రిపుల్ పనులు మొదలు పెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గట్కేసర్ రోడ్డును బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామన్నారని, కానీ విశ్వనగరం అంటే ఇదేనా అని ప్రశ్నించారు మంత్రి. కేటీఆర్ను చూస్తుంటే జాలేస్తుందంటూ సెటైలు వేశారు మంత్రి కోమటిరెడ్డి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 గంటల పాటు రీజనల్ రింగ్ రోడ్ మీద ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీస్, నేషనల్ హైవేస్ ఆఫీసర్లతో రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్ 15 కల్లా నార్త్ పార్ట్ ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా 3D ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని వెంటనే రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభించి ఆ భూసేకరణ అప్ టు చౌటుప్పల్ వరకు, సదాశివపేట మొదలై చౌటుప్పల్ వరకు నష్టపరిహారం వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం. భూసేకరణ పూర్తి చేసిన తర్వాత కేంద్రానికి ప్రపోజల్ అంతా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ అయిపోయిందని చెప్తే ఆ సంస్థ టెండర్ల ప్రక్రియ మా R&B శాఖ ద్వారానే నేషనల్ హైవే డిపార్ట్మెంట్ తోని కోఆర్డినేట్ చేస్తూ టెండర్లు పిలవడం జరుగుతుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, కేటీఆర్ అమెరికా, ఢిల్లీ, ఫ్రాన్స్, ఇటలీ అన్ని తిరిగిండు. కనీసం హైదరాబాద్, విజయవాడ గాని ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ 6.5 కిలోమీటర్లు ఎంత ఇన్సల్ట్ అంటే సిగ్గుపడాలి. కేటీఆర్ ఇక్కడ మాట్లాడాలంటే విశ్వనగరం చేస్తా 7 కిలోమీటర్లు 30% చేయాలి. కింద రోడ్ అంతా పోయింది. 8th రోజు అటుకెళ్ళి స్టార్ట్ చేసిన 15th ఆగస్ట్ ఇటుకెళ్ళి స్టార్ట్ చేస్తానని చెప్పినా కింద రోడ్ ఇస్తున్నాం. పాత కాంట్రాక్టర్ 4 క్లోజ్ చేపించి రేపు ఢిల్లీకి ఫైల్ పంపిస్తున్నా. ఇప్పుడు దాన్ని 1.5 year లోనే 2 months లో టెండర్ పిలిచి 1.5 year లో ఫ్లైఓవర్ ని పూర్తి చేపిస్తున్నా. కింద రోడ్ వేసే తెలుగు కూడా లేదు. 7 ఏళ్ళు గుంతల్లో తిరిగి ఎంతో మంది కింద పడి కాలు చేతులుంది. నేను ఓ రోజు నైట్ అంతా తిరిగి రివ్యూ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన. 10 ఏళ్ళు ఏం చేయకుండా ఇవాళ ఓడిపోయి ఇట్లా కూర్చొని ఇంకా మాట్లాడుతున్నంటే చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, జాలేస్తున్నది. కేటీఆర్ చూస్తుంటే ఇంకా జాలేస్తున్నది. ఆయన అంటే మరి రేపు గవర్నమెంట్ వస్తే చెత్త చెదారం ఏముండదంట చుట్టుపక్కల. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తారంట. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 9 సీట్లలో 3వ ప్లేస్ వచ్చి 7 సీట్ల డివైడ్ పోయి సిరిసిల్లలో మైనస్ వచ్చి ఇంకంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తుందంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను. నేను చెప్తున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు కేటీఆర్ తీసుకుపోయి డాక్టర్ చూపించండి.